గత ప్రభుత్వ బాధితులు కొందరు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 ద్వారా 14,000 మంది ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జీవో 317 డిస్లొకేటెడ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ పేరుతో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ దీక్షా కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో తమ సమస్యను పరిష్కరించి తిరిగి తమను అదే జిల్లాలకు బదిలీ చేయాలని బాధిత ఉపాధ్యాయులు కోరుతున్నారు. శాసనసభలో కానీ 370 గురించి చర్చ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పేసి దీన్ని తప్పించుకున్నారు. యాక్చువల్గా ఎవరైతే 317 డిస్లొకేటెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి లేఖతో పని లేదు. ఎందుకంటే 2018 పీఓలో లొకాలిటీ అనేది ఆల్రెడీ ఉన్నదాన్ని మనకు మళ్ళీ చేర్చాల్సిన అవసరం లేదు. కాబట్టి 317 డిస్లొకేటెడ్ వాళ్ళని కేంద్రంతో ముడిపెట్టకుండా వెంటనే తమ జిల్లాలకు పంపవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాము. మేము 317 బాధితులం అండి. మేము పుట్టింది పెరిగింది అంతా ఒక జిల్లా అయితే కేవలం జూనియర్లమన్న వంకతో మమ్మల్ని మాకు సంబంధం లేని జిల్లాలకు కేటాయించారు సార్. దానివల్ల మా కుటుంబాలు ఆగమైనాయి. మేము రోజు 100 కిలోమీటర్లు జర్నీ చేస్తున్నాం. మేము హెల్త్ పరంగా మరియు డబ్బుల పరంగా చాలా లాస్ అవుతున్నాం సార్. మీరు తలుచుకుంటే మీరు అన్నారు మీ మేనిఫెస్టోలో పెట్టారు, మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 48 గంటలలో ఈ సమస్యను సాల్వ్ చేస్తామని. సార్ మీరు తలుచుకుంటే అవుతుంది సార్. మా జీవితాల్లో వెలుగు నింపండి సార్. మా చిన్న పిల్లల బాధను అర్థం చేసుకోండి సార్. మేము మీ తెలంగాణ ఆడబిడ్డలం సార్. మేము రోజు 100 కిలోమీటర్లు జర్నీ చేస్తున్నాం సార్. మా బాధ వర్ణనాతీతం సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్. మీ కూతుళ్ళ లాంటి వాళ్ళం సార్ మేము. సార్ తొందరగా మాకు న్యాయం చేయండి సార్. మా సొంత జిల్లాలకు పంపండి సార్. మా ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఇక్కడ ఒక విషయం తెలియజేసుకుంటున్నాను. శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ జరిగిన చర్చలో భాగంగా వీరు పీఓ 2018కి సవరణలు చేయాలి, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది సార్. మమ్మల్ని ఈ డిస్లొకేట్ చేయడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదు కదా సార్. మమ్మల్ని మీరు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక 317 జీవోకి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఒక జీవోకి దయచేసి దానికి ఒక లేఖ కేంద్రానికి రాయవలసిన అవసరం లేనందున అలాంటిది విరమించుకొని మమ్మల్ని మా స్థానిక జిల్లాలకి మీ ప్రభుత్వం మీరు తలుచుకుంటే ఎంత సార్ అక్కడి వరకు పోకుండా మీ పరిధిలోనే మాకు న్యాయం చేయగలరని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.